విశ్వస్వరూపంగా విలసిల్లుతూ ఉన్నటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలారు స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. మనం తమిళ మంత్ర తంత్ర భక్తి కావ్యమైనటువంటి తిరుమంతిరాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. 3వ తంత్రంలో 570వ మంత్రార్థం నుండి ఈరోజు తెలుసుకోబోతున్నాం. శ్వాసపై నియంత్రణ అత్యున్నతమైన శక్తిని ఇస్తుంది. మీరెక్కడున్నా సరే మీ శ్వాసతో మీరు అనుసంధానులై దానిని మీ నియంత్రణలోకి తెచ్చుకోగల అదుపుతో మీ మనస్సుతో మీరు మీ శ్వాసపై అదుపును కలిగి ఉన్నట్లయితే మీ దేహం ఎప్పటికీ వినాశనం చెందదు. మీరు ఉచ్ఛ్వాసని అదుపులో ఉంటూ మరి పైన చెప్పిన కొలతలతో నిశ్వసించడంలో నేర్పును నైపుణ్యాన్ని సంతరించుకుంటే, నిన్న చెప్పుకున్నాం కదా, అలా వాటన్నింటినీ కనుక మీరు సంతరించుకున్నట్లయితే మరి ఇంకా విఘ్నేశ్వరుడి వలె, విఘ్నేశ్వరుడికి ఏముంటుందండి, తొండం ఉంటుంది. ఎలా ఉంటుంది తొండము? చాలా పెద్దగా ఉంటుంది. ఎంత ఉంటుంది అది? 12 అంగుళాల పొడవులో మనకు విఘ్నేశ్వరుడి తొండము మనకి మన శ్వాస ఎక్కడి నుండి మనం తీసుకుంటున్నామో దానిని సూచించడానికి సిద్ధంగా ఉంటుంది. విఘ్నేశ్వర ప్రభువు వలె పరిణమించి విజయ శంఖారావం చేయవచ్చును. గణపతి అంటే ఏంటండి? గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనా. ఏంటది? ఆ మంత్రార్థం ఏంటి? ఆ శ్వాస యొక్క అదుపు వల్ల మేధస్సులో ఉన్నటువంటి కణము కూడా మేలుకొని, ప్రతి న్యూరాను మేలుకొని మొత్తము దేహమంతా కూడా శక్తిమయం కావడాన్ని గణపతిగా మనం అనుకోవచ్చు. అలా విజయ శంఖారామం చేసినప్పుడు మీరు సాధించిన విజయాన్ని చాటింపు వేయనవచ్చు. అది గొప్పగా చెప్పుకోవలసిన విషయం. మీ ద్వారా అది తెలియజేయబడిన వారికి ఎంతో మేలును చేస్తుంది. మీరు గనక అలాంటి స్థితిని సాధిస్తే మీరు చెప్పడం ద్వారా మరికొంతమంది దానిని ఆచరించడానికి సిద్ధమవుతారు కదా. అలా మీరు అందరినీ విజయులను చేయవచ్చు. మీరు విజయాన్ని పొందినట్లయితే. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలారు స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. 571వ మంత్రంలో శ్వాస శాస్త్రానికి చెందిన జ్ఞానము అతని వద్దకు చేర్చేస్తుంది మిమ్మల్ని. ఎవరి వరకు? అమృతమయుడైనటువంటి శివుని వద్దకు. మృత్యుదేవత అయిన యముని నియంత్రించిన వాని వద్దకు చేర్చేస్తుంది. శ్వాస శాస్త్రము ఆ విధంగా ఒక విధమైన స్వీయ శక్తిమయ విజ్ఞానం. అలా నిశ్చయమై ఉన్న పరిణామ క్రమాన్ని ఎవరూ తెలుసుకోవడం లేదు అంటూ స్వామి బాధపడుతూ ఉన్నారు. ఏదైతే భగవంతుడి నుండి మార్గముగా మనకు అందించబడి ఉందో, ఏ శ్వాసపై అదుపు మదుపు అనే విషయము మనకు అందించబడి ఉందో ఆ విషయముపై ఎవరూ శ్రద్ధ పెట్టడం లేదు. అందరూ తమ మనసు వెంటబడి పరుగులు తీస్తున్నారు. మనోవేగాంతో అశ్వికులై పరుగులు తీస్తూ ఆ అశ్వము వదిలివేయబడినప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు అని చెబుతూ ఉన్నారు. ఎవరు శ్వాస శాస్త్రాన్ని, దానిలోని మెళకువలను తెలుసుకున్నారో అటువంటి సాధకులు మృత్యుదేవత అయినటువంటి యముణ్ణి చాలా దూరంలో నిలిపి ఉంచుతారు అంటూ చెప్తూ ఉన్నారు. అలా ఎవరు చేశారు? మనకి మార్కండేయుని యొక్క కథ మనకి యముణ్ణి అదుపు చేసిన కథగా తెలియజేయబడింది శివపురాణంలో. ఈ విధంగా ఎప్పటికీ కూడా అది అలా సంభవమే అంటూ స్వామి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలారు స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. 572వ మంత్రంలో పూరక కుంభక రేచకముల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, పూరకంలో లోతైన ఉచ్ఛ్వాస చేసి పైకి క్రిందికి మధ్యలో దేహమంతటా పూరించి, కుంభకంలో దానిని నాభి చుట్టూరా నింపే విధంగా బిగించి, రేచకంలో అంతరమందంతటా పీల్చుకొనబడిన వాయువునంతటినీ
ఇంతకు ముందు చెప్పిన కొలతలతో బయటకు నిశ్వసించగలిగితే అలా శ్వాస శాస్త్రాన్ని ఎవరైతే క్రమముగా ప్రయత్నపూర్వకంగా పీల్చడం ద్వారా నిటారుగా పైకి వ్యాపించేందుకు కిందికి మధ్య నుండి దేహంలో కింది వరకు తల, మొండెము, కాళ్ళు, చేతులుగా ఉన్న 3 విభాగాల్లోకి శ్వాస ద్వారా ఊపిరితిత్తులు తీసుకుంటున్న గాలిని వాటిని పైకి, పైన ఉన్న తలకు, తలలోకి, మధ్యలో ఉన్న మొండానికి, కింద ఉన్న కాళ్ళల్లోకి, ఇరువైపులా ఉన్న చేతుల్లోనికి నింపివేస్తూ అలా నింపిన శ్వాసతో సరిగ్గా దేహానికి మధ్యలో ఉన్న నాభి కేంద్రం వద్ద దృష్టిని కేంద్రీకరిస్తూ దానిని కుంభకంగా నాభి కేంద్రం చుట్టూరా శ్వాసను నిలిపి ఉంచగలిగినంత ఆ పైన నిశ్వసించటాన్ని రేచకంగా చెబుతూ పూరకములో విశ్వము నుండి తీసుకున్న వాయువు కుంభకంలో దేహాంతరంలోకి గ్రహించబడుతూ ఉంటుంది. అలా గ్రహించబడగా మిగిలినది రేచకంగా విసర్జించబడుతుంది. ఈ 3 కొలతలపైనే జీవుని యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి అంటూ ఉన్నారు స్వామి. ఈ పూరక, కుంభక, రేచకాలను సాధన చేయడాన్ని శ్వాస శాస్త్రము మనకి తెలియచేస్తుంది. ఇలా శ్వాసను ఎవరైతే సాధన చేస్తారో వారు విశ్వనాథ ప్రభుని కారుణ్యానికి పాత్రులవుతారు అంటున్నారు స్వామి. విశ్వనాథుడు ప్రాణహరమైన విషాన్ని మింగినప్పటికీ కూడా తన ప్రాణాన్ని రక్షించుకోగలిగిన సామర్థ్యాన్ని పొంది ఉన్నవాడు. అలాంటి సమర్థుడు ఈ శ్వాస యొక్క కొలతలను తాను తన దృష్టిలో ఉంచుకుంటూ మృత్యుంజయత్వాన్ని పొందిన వాని కారుణ్యాన్ని ఎవరైతే శ్వాస సాధన చేస్తారో వారు తప్పకుండా పొందగలరు. తమ ధ్యానంలో ఆ శ్వాసను అర్థం చేసుకోవడం ద్వారా తమ ధ్యాసతో అర్థం చేసుకోగలిగి దానిని సరి అయిన స్థితిలో జరపగల సామర్థ్యాన్ని పొందిన వారు మాత్రమే ఈ మృత్యుంజయ తత్వాన్ని అర్థం చేసుకుంటారు అంటూ స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏది చేయాలైనా ముందు ఏముండాలి? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, వాటన్నింటినీ వరుస ప్రకారంగా అవి వాటికవిగా సంభవంగా ఈ దేహము ద్వారా సాధించబడినప్పుడు ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమనకు జయము జయము. ఇక 573వ మంత్రంలో ఉచ్ఛ్వాస కాలము, కుంభక కాలము, రేచక కాలాలను గురించి కూడా ఇక్కడ కొంత చెప్పబడింది. ఎడమ నాసికా రంధ్రంతో 16 మాత్రల కాలం ఉచ్ఛ్వసించి 64 మాత్రల కాలం పాటు నాభి కేంద్రంలోని దైహికమైనటువంటి హోమకుండంలో కుంభించి 32 మాత్రల కాలం పాటు కుడి నాసిక ద్వారా నిశ్వసించడంలో సిద్ధహస్తులై ఉన్నవారు, తమ సాధనతో ఈ స్థితిని అందుకున్నవారు, ఈ విధంగా శ్వాస అదుపును సాధించిన వారు పూర్తిగా సత్యకాంతి యొక్క దర్శనాన్ని పొందిన వారై ఉంటారు అంటూ ఉన్నారు స్వామి. ఎడమ నాసికతో పూరకము 16 మాత్రల కాలం పాటు, నాభి కేంద్రంలో కుంభకము 64 మాత్రల కాలం పాటు, కుడి నాసిక ద్వారా రేచకము 32 మాత్రల కాలంగా చేయడం అన్నది ఇక్కడ ప్రాణాయామంగా మనకు చెప్పబడుతూ ఉంది. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఇంకా 574వ మంత్రంలో ప్రాణాయామ సాధన ఎలా చేయాలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిదానంగా, నిశ్చలంగా, లోతుగా గాలిని ఉచ్ఛ్వాసగా లోనికి తీసుకుంటూ ఉన్నప్పుడు, అది అలా చేరుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రాణము ఏం చేస్తుంది అంటే దశవిధమైన నాడులను నింపుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న క్రమాన్ని గమనిస్తూ గనక ఉంటే నిశ్వాస నిదానంగా దేహం ఏమాత్రము కదలకుండా వడి తిరుగుతున్నట్టుగా, దేహం కదలదు కానీ లోపల వడి తిరుగుతూ ఉన్నట్లుగా, సుడి తిరుగుతున్నట్టుగా, ఏ హడావిడులు గడిబిడలు లేకుండా ఆ శ్వాస అనేది దానికదిగా అలా సాగుతూ ఉంటే
ప్రాణశ్వాస దానికదిగానే కుంభించబడుతూ మరి ఆ పైన అపాన వాయువు కింది వైపుకు దానంతటదిగా చేరిపోతూ ఉంటుంది. అలా నిఠారుగా స్థిరంగా దేహము కూర్చున్నప్పుడు మరి ఇంకా మృత్యువును జయించగల దేహంగా ఆ దేహం పరిణమిస్తుంది. దానినంతా ప్రాణాయామంగా, దానికి సాక్షిగా ఆ దేహి తన దేహంలో జరుగుతూ ఉన్న, సిద్ధిస్తూ ఉన్న అమృతత్వ ప్రాణాయామ క్రమాన్ని తనకు తానుగా దర్శిస్తూ ఉంటాడు అంటూ స్వామి ఈ మంత్రంలో మనకి చెబుతూ ఉన్నారు. అత్యంత ప్రాణాయామాన్ని గురించిన అత్యంత శక్తివంతమైన మంత్రంగా దీన్ని మనం అనుకోవచ్చు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. యమము, నియమము, ఆసనము, స్థిరత్వము ఇవన్నీ ఉన్నప్పుడే ఈ శ్వాస యొక్క క్రమము దానికదిగా సిద్ధిస్తూ ఈ విధమైనటువంటి స్థితులను కల్పిస్తూ ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. శ్వాస అదుపుతో దేహమును శుద్ధీకరించండి అంటూ ఉన్నారు స్వామి. మీరు వరుసగా యమ నియమాది మొత్తము వరుసగా చేసుకుంటూ రండి మీకు మీరు అంటూ చెబుతూ శ్వాస అదుపుతో దేహాన్ని శుద్ధీకరించండి అంటూ ఉన్నారు. లోపలే శ్వాస దానికదిగా ఉదయిస్తుంది. మరి ఇంకా దాని క్రమాల ప్రకారం అది నడుస్తూ ఉంటుంది మీ ప్రమేయం లేకుండా. అదే దానికదిగా అదుపులోకి వస్తూ ఉంటుంది. లోపలంతా స్వచ్ఛపరుస్తూ ఉంటుంది. మీరు ఎలాంటి ఏకాగ్రతను పెట్టకపోయినా, మీరు దానిని ఏమాత్రం గమనించకపోయినా దానికదిగానే మీ శ్వాస మీ దేహానికి ప్రాణతత్వాన్ని నిరంతరాయంగా అవసరమైనంతగా అందిస్తూనే ఉంటుంది కదా. అలాగే ఎప్పుడైతే మీరు దాన్ని గమనించడం మొదలు పెడతారో, అలా గమనించడం మొదలు పెట్టినప్పుడు మరి ఇంకా లోపలంతా అది స్వచ్ఛపరచడం మొదలు పెడుతుంది. మీ దృష్టి కూడా దానిపైన కేంద్రీకరించినప్పుడు దానికదిగా జరుగుతూ ఉన్న దానిపైన, ఆ పైన మీ కాళ్ళు చేతులు ఎరుపెక్కుతాయి, మీ వెంట్రుకలు నలుపెక్కుతాయి. మరి అంతరంలోని దైవము మిమ్మల్ని ఎప్పటికీ ఇక వదలదు. మీ శ్వాసను గనుక మీరు దానికదిగా సహజంగా జరుగుతున్న విధానాన్ని గమనిస్తూ ఉంటే క్రమంగా మీ మనసుకు మీ ఆచరణలకు మీ శ్వాసకు మధ్య జరుగుతూ ఉన్న సంసర్గం అనేది ఎలా నడుస్తూ ఉందో మీకు అప్పుడు అర్థమవుతుంది. అలా మీరు దానిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక మీ శ్వాసను మెల్లమెల్లగా మీరు స్వాధీనం చేసుకోగల స్థాయి దానంతటదిగా మీకు సిద్ధిస్తుంది అంటున్నారు స్వామి. మీ మనసు, మీ ఇంద్రియాలు, మీ ఆలోచనలు, మీ క్రియలు, మీ ద్వైధీ భావనలు, అలాంటి భావ సముదాయాలు, మీ శ్వాసలు, మీ చర్యలు, ప్రతిచర్యలు, శ్వాసలో సంభవనీయమవుతూ ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కుంభకాలు అన్నింటిలో మీ ఎరుకగా ప్రవేశించిన ఆ పద్మహస్తుడు, ఆ పద్మపాదుడు మీదిగా ఉన్న ఆ దేహాన్ని ఆ శ్వాసల అదుపు మదుపులతో అంతరంగ ఆవరణల నుండి స్వచ్ఛతమం చేస్తూ వస్తూ ఉంటాడు. ఆ స్వచ్ఛతలో మీ కణకణము వికాసాన్ని పొందుతూ మీరు చేసే ప్రతి ఆచరణ వికసితమవుతుంది. ఎన్నో బాధలను అనుభవించేస్తున్నాము అన్న మీ భ్రమల భారాలన్నింటి నుండి మిమ్మల్ని రక్షిస్తూ మీ శిరోజాలలో లోకంటూ ప్రవహించని మీ ప్రాణశక్తి ప్రవహించకుండా ఉండడం వల్ల మీ వెంట్రుకలు తెల్లగా పాలిపోయి ఎలాగైతే మీ శిరోజాలు తెల్లగా చేసేసాయో, ఇప్పుడు ఈ ప్రాణశక్తి బాలతత్వంలోనిది మీ శిరోజాలలోనికి ప్రవేశించి మీ వెంట్రుకలను నల్లగా చేసివేస్తుంది. అమనస్క స్థితికి మిమ్మల్ని చేరివేస్తూ శిరోజాల కొసల వరకు చేరిపోతూ తెల్లని శిరోజాలను నల్లగా చేసేస్తుంది అంటున్నారు స్వామి. పాద కమలాలను ఎర్రగా కాంతులీనేలా పద్మాల వలె చేసి వేస్తుంది అంటున్నారు స్వామి. అలాగే మీ చేతులను కూడా కమలాలు ఎలా ఉంటాయి, ఎప్పుడూ వికాసంతో ఉంటాయి. మీరు చేసే పనులు మీ పాదాలు ఏం చేస్తాయి,
ఆచరణలు చేస్తాయి. మీ చేతులు ఏం చేస్తాయి? కర్మలను చేస్తాయి. వీటన్నింటినీ కూడా వికసితమైన మానసిక స్థితిలో ఉన్నటువంటి వికాసంగా మీరు చేసే ప్రతి పని సుగంధభరితంగా, గొప్ప సౌరభాలతో, శివత్వంతో ఆచరించే విధంగా చేస్తాయి. అలా ఎలా చేస్తారు? అలా ఎర్రగా కాంతులీనుతూ ఉన్నటువంటి పాదకమలాలు, హస్తకమలాలతో మీరు ఈ లోకంలో ఏ కార్యాచరణలు చేసినా అవి శివుని యొక్క పాదకమలాలై పనిచేస్తూ ఉంటాయి అంటూ చెప్తూ ఉన్నారు. ఇలా కనుక మీరుంటే ఇంకా ఆ స్థితిలో మీ అంతరంలో ఉన్నటువంటి దైవము మిమ్మల్ని ఇంకా ఎప్పటికీ వదలనే వదలదు. మరి అలా చేయి వదలని కారుణ్యమూర్తి అయిన శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఓకేనండి, తిరిగి మరో విభాగంలో మరింత తెలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.